ప్రపంచం దృష్టిలో మణిపూర్ అంటే ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న ఒక రాష్ట్రం. 2023లో జరిగిన గొడవలు ఎప్పుడూ ఆగిపోయాయి కదా, ఇప్పుడు అంతా బాగుంది అని బయట ఉన్న మనమందరం, అలాగే మీడియా వాళ్ళు అనుకుంటున్నారు. కానీ అది అక్షరాల పచ్చి అబద్ధం. అది కేవలం ప్రభుత్వం సృష్టించిన ఒక ఇల్యూజన్ ఆఫ్ పీస్. పైకి ప్రశాంతంగా కనిపిస్తున్న కొండల వెనుక, ఆ పచ్చని చెట్ల వెనుక మన క్రైస్తవ సహోదరుల నెత్తురు ఇంకా పారుతూనే ఉంది. వారి ఆర్తనాదాలు ఆ అడవుల్లోనే మోగబోతున్నాయి. ఈ నెల మణిపూర్లో జరిగిన కొన్ని భయంకరమైన దాడులు వింటే ఒక మనిషిగా మీ గుండె కన్నీరవుతుంది. ఒక క్రైస్తవుడిగా మీ ఆత్మ రగులుకుంటుంది. అర్ధరాత్రి పూట అమాయకులైన పసి పిల్లల మీద బాంబులు పడుతున్నాయి. ఏ పాపం తెలియని 5 నెలల పసికందు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇంకోవైపు బ్రతుకుదేరువు కోసం అడవులు కొండలు పట్టుకుని రిలీఫ్ క్యాంపుల్లో, శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్న వేలాది మంది మన క్రైస్తవ బిడ్డలు ప్రభుత్వం ఇచ్చే కేవలం 84 రూపాయలతో కుక్కల కంటే హీనమైన బ్రతుకు బతుకుతున్నారు. అసలు మణిపూర్లో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది? మీడియా ఎందుకు ఈ నిజాలను చూపించట్లేదు? ఏప్రిల్ నెలలో మళ్లీ ఈ మారణ హోమం ఎందుకు మొదలైంది? ఈ విపత్కర పరిస్థితులు, ఈ జాతుల మధ్య జరుగుతున్న యుద్ధాలు, బైబిల్లో యేసుక్రీస్తు చెప్పిన అంత్యదినాల ప్రవచనాలను ఎలా కళ్ల ముందే నెరవేరుస్తున్నాయో ఈరోజు మన రక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు. మొదటిగా మనం ఏప్రిల్లో అంటే సరిగ్గా కొన్ని రోజుల క్రితం జరిగిన అమానుషమైన సంఘటన గురించి మాట్లాడుకుందాం. గత కొన్ని నెలలుగా ప్రభుత్వం, పోలీసు బలగాలు అక్కడ భారీగా మోహరించి అంతా కంట్రోల్లో ఉంది అని చెప్తున్న టైంలో ఏప్రిల్ 7వ తేదీన బిష్ణుపూర్ జిల్లా సరిహద్దుల్లోని ఒక గ్రామం మీద రాత్రికి రాత్రే ఊహించని విధంగా ఉగ్రవాదులు బాంబు దాడి చేశారు. ఆ బాంబు దాడిలో టార్గెట్ అయింది ఎవరో తెలుసా? ఏ మిలిటెంట్లు కాదు, ఏ పోలీసు బలగాలు కాదు, ఆ ఇంట్లో నిద్రపోతున్న అమాయకమైన పసిపిల్లలు. ఈ క్రూరమైన దాడిలో 5 ఏళ్ల వయసున్న ఒక చిన్న బాలుడు, కేవలం ఈ భూమి మీద పడి 5 నెలలు మాత్రమే అవుతున్న పాలు తాగే పసిపాప అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒకసారి ఊహించుకోండి, ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? తమ కళ్ళ ముందే ఆడుకుంటున్న పసిపిల్లల శరీరాలు బాంబుల దాడికి ఛిద్రమైపోతే ఆ తల్లి పేగు ఎంతలా విలపించుంటుంది? ఒక మనిషి ఇంత రాక్షసంగా ఎలా మారుతాడు? ఈ దారుణం జరిగిన వెంటనే మణిపూర్ లోయ ప్రాంతం మొత్తం అగ్నిగుండంలా మారింది. ఎప్పుడైతే ఆ పసిపిల్లల మరణ వార్త బయటకు వచ్చిందో ప్రజలు తమ బాధను, కోపాన్ని ఆపుకోలేక వేలాదిగా రోడ్ల మీదకొచ్చారు. మాకు న్యాయం కావాలి, మా ప్రాణాలకు రక్షణ ఎక్కడా అని ప్రభుత్వాన్ని నిలదీస్తూ నిరసనలు స్టార్ట్ చేశారు. కానీ ఇక్కడే ప్రభుత్వం చేసిన ఇంకో దారుణం బయటపడింది. శాంతియుతంగా లేదా ఆవేశంగా నిరసన తెలుపుతున్న ప్రజల మీద సిఆర్పిఎఫ్ భద్రతా దళాలు విచక్షణారహితంగా టియర్ గ్యాస్ను, బుల్లెట్ల వర్షంను కురిపించారు. ఆ కాల్పుల్లో మరో 3 సామాన్య పౌరులు ప్రాణాలు విడిచారు. ఎంతో మంది తీవ్రంగా గాయపడ్డారు. అంటే ఒకవైపు ఉగ్రవాదులు పసిపిల్లలను చంపుతుంటే వారిని పట్టుకోలేని భద్రతా దళాలు న్యాయం అడుగుతున్న పౌరుల మీద మాత్రం తుపాకులు ఎక్కుపెట్టాయి. ఇది మణిపూర్లో పౌరులు అనుభవిస్తున్న కఠినమైన వాస్తవం. ప్రజల ప్రాణాలకు భరోసా ఎక్కడుంది? ఇంతటి దారుణమైన మారణహోమం జరుగుతున్నప్పుడు ఆ ఫోటోలు, ఆ వీడియోలు, ఆ తల్లుల ఆర్తనాదాలు బయట ప్రపంచానికి ఎందుకు రావడం లేదు? ఎందుకంటే అక్కడ అడ్మినిస్ట్రేషన్, అక్కడ ప్రభుత్వం ఆడుతున్న ఒక పెద్ద గేమ్, ఇంటర్నెట్ షట్డౌన్. ఏప్రిల్లో దాడులు జరగగానే మణిపూర్ ప్రభుత్వం వెంటనే టెలికాం సర్వీసులన్నింటినీ కట్ చేసింది. శాంతి భద్రతలను కాపాడడానికి, ఫేక్ న్యూస్ ఆపడానికి మేము ఇంటర్నెట్ బంద్ చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. కానీ జాగ్రత్తగా గమనిస్తే ఇది కేవలం ఒక ముసుగు మాత్రమే. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులు ఏమంటున్నారంటే అక్కడ సైన్యం, పోలీసుల వైఫల్యాలు బయటపడకుండా, ఉగ్రవాదులు చేస్తున్న నరమేధం ఢిల్లీకి లేదా ప్రపంచ దేశాలకు చేరకుండా సత్యాన్ని కప్పిపుచ్చడానికే ఈ ఇంటర్నెట్ బ్యాన్ వాడుతున్నారని అంటున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందో తెలుసా? మనుషులు టెక్నాలజీని బంద్ చేసి సత్యాన్ని దాచగలరేమో, దేవుని కనుదృష్టి నుండి ఏది తప్పించుకోలేరు. లూకాసు వార్త 8వ అధ్యాయము 17వ వచనం. తేటపరచబడని రహస్యమేదియూ లేదు, తెలియజేయబడకయు బయలు పడకయు నుండు మరుగైనదేదియూ లేదు. అవును, అక్కడ జరుగుతున్న ప్రతి అన్యాయం, ప్రతి కన్నీటి చుక్క దేవుని లెక్కలో రాయబడుతోంది. భూమి మీద న్యాయం దొరకకపోవచ్చు, కానీ పరలోక న్యాయాధిపతి ముందు ఆ హంతకులు, ఆ స్వార్థ రాజకీయ నాయకులు ఖచ్చితంగా నిలబడాల్సిందే. మణిపూర్లో జరుగుతున్న ఈ ఘర్షణల్లో మైతి అండ్ కుకీల మధ్య అత్యంత దారుణంగా నష్టపోయింది, సర్వం కోల్పోయింది కొండ ప్రాంతాల్లో ఉండే మన క్రైస్తవ సహోదరులే. 2023 నుండి ఇప్పటి వరకు సుమారు 250కి పైగా చర్చిలను ఉన్మాదులు బాంబులతో, జేసీబీలతో నేలమట్టం చేశారు. తమ కళ్ల ముందే దేవుని మందిరాలు కాలిపోతుంటే, ఇల్లు బుగ్గిపాలవుతుంటే కట్టుబట్టలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయి వచ్చిన వేలాది మంది క్రైస్తవులు ఈరోజు శరణార్థి శిబిరాల్లో నివసిస్తున్నారు, రిలీఫ్ క్యాంపుల్లో నివసిస్తున్నారు. అక్కడ వారి బ్రతుకులు ఎలా ఉన్నాయో తెలుసా? ఒక మనిషి బ్రతకడానికి మణిపూర్ ప్రభుత్వం రోజుకు ఇస్తున్నది ఎంతో తెలుసా? కేవలం 84 రూపాయలు. ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. 2026వ సంవత్సరంలో పెరిగిన నిత్యావసరాల ధరల మధ్య ఆ 84 రూపాయలతో ఒక మనిషి ఏం తినగలడు? బయట ఒక టీ తాగాలన్నా 15 నుండి 20 రూపాయలు అవుతుంది.
అలాంటిది ఆ 84 రూపాయలతో ఒక పూట కడుపు నిండా అన్నం, పప్పు, కూరలు ఎలా వస్తాయి? పౌష్టికాహారం లేక ఆ క్యాంపుల్లో ఉన్న గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పసిపిల్లలు ఎముకల గుడిలా మారిపోతున్నారు. అనారోగ్యం వస్తే కొనుక్కోవడానికి మందులు లేవు. ఒకే పెద్ద రేకుల షెడ్డు కింద వందలాది మంది కలిసి బ్రతుకుతున్నారు. ఆడవాళ్లకు, చిన్నపిల్లలకు కనీస ప్రైవసీ లేదు. స్నానాలు చేయడానికి సరైన వాష్రూమ్స్ లేవు. వర్షం వస్తే ఆ షెడ్లన్నీ బురదలో నిండిపోయి అంటువ్యాధులు వ్యాపిస్తున్నాయి. సొంత ఊర్లో పొలాలు, పశువులు, సొంత ఇళ్లతో దర్జాగా బ్రతికిన ఆ బిడ్డలు ఈరోజు ఒకరిచ్చిన పాత బట్టలు వేసుకుని చలికి వణుకుతూ కన్నీరు తాగుతూ బ్రతుకుతున్నారు. వాళ్లకు వాళ్ళ ఊళ్ళకు వెళ్లాలని ఉంది, కానీ వెళితే ప్రాణాలు తీస్తారని భయం. ఇల్లు కట్టిస్తామని ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు కేవలం కాగితాలకే పరిమితం అయ్యాయి. ఇంత భయంకరమైన నరకాన్ని అనుభవిస్తున్న ఆ క్యాంపుల్లో ఉన్న వాళ్ళు దేవుణ్ణి వదిలేశారా? అస్సలు లేదు. అదే క్రైస్తవ విశ్వాసానికి ఉన్న గొప్పతనం. రాళ్లు, ఇటుకలతో కట్టిన 250 చర్చిలను భౌతికంగా వాళ్ళు కూల్చగలిగారు గాని వాళ్ళ గుండెల్లో పరిశుద్ధాత్మ దేవుడు కట్టిన ఆత్మీయ మందిరాన్ని ఏ ఉగ్రవాది బాంబు కూల్చలేకపోయింది. ఈరోజు ఆ ఇరుకైన రేకుల షెడ్లే వారికి దేవాలయాలుగా మారాయి. ఏమీ లేని ఆకలి కడుపుతోనే వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. తమను చంపడానికి వచ్చిన వారిని సైతం క్షమించమని కన్నీళ్లతో ప్రార్థిస్తున్నారు. ప్రాణాలకు తెగించి పాస్టర్లు ఆ క్యాంపుల చుట్టూ తిరుగుతూ వాక్యంతో వారిని బలపరుస్తున్నారు. ఇది కదా నిజమైన క్రైస్తవ సంఘం అంటే. పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం మనకు ఈ పరిస్థితిని ముందే చెప్పింది. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం. దేవుని ఆజ్ఞలను, యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనపడను. మణిపూర్ క్రైస్తవుల ఓర్పు, వారి సహనం ఈరోజు ప్రపంచ క్రైస్తవ సంఘానికి ఒక అతిపెద్ద సాక్ష్యం. అపవాది ఎన్ని శ్రమలు పెట్టినా దేవుని బిడ్డల విశ్వాసాన్ని సడలించలేడు. ఏప్రిల్ దారుణాల తర్వాత క్రైస్తవ నాయకత్వం మౌనంగా ఏమీ లేదు. ఆల్ మణిపూర్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ ఈ దాడిని అత్యంత తీవ్రంగా ఖండించింది. యుద్ధాలు మిలిటెంట్ల మధ్య లేదా ఆర్మీ మధ్య జరగాలి గాని ఉగ్గుపాలు తాగే 5 నెలల పసిపాపల ఇళ్ల మీద బాంబులు వేయటమేంటి? ఇది మనుషులు చేసే పనేనా అని వారు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. క్రైస్తవ సంఘాలు ప్రభుత్వానికి ఒకే ఒక డిమాండ్ పెడుతున్నాయి. మతాలు, తెగలు మధ్య ఉన్న కక్షలను పక్కన పెట్టి వెంటనే ఈ హంతకులను పట్టుకుని కఠినంగా శిక్షించాలి, సామాన్య పౌరులకు రక్షణ కల్పించాలి అని వారు వేడుకుంటున్నారు. దెబ్బకు దెబ్బ తీయడం క్రైస్తవ లక్షణం కాదు. న్యాయం దేవుని చేతిలో ఉందని నమ్ముతూనే చట్టబద్ధమైన శాంతి కోసం ఆ నాయకులు పోరాడుతున్నారు. ఇంత డీటెయిల్డ్గా ఈ ఘర్షణల గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఇదంతా కేవలం ఎస్టీ హోదా కోసం వచ్చిన గొడవనా? భూముల కోసం వచ్చిన పాలిటిక్స్ గొడవనా? లోకం దృష్టిలో ఇవన్నీ రాజకీయాలు కావచ్చు, కానీ ఒక నిజమైన క్రైస్తవుడు, దేవుని వాక్యం తెలిసినవాడు దీని ఆత్మీయ కళ్ళతో చూడాలి. ఇది పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన అంత్యదినాల ప్రవచనాలకు పక్కా నెరవేర్పు. యేసుక్రీస్తు తన శిష్యులని రాకడకు సూచనలేంటి అని అడిగినప్పుడు చెప్పిన మొట్టమొదటి మాటను జాగ్రత్తగా గమనించండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 7వ వచనం. జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. ఈ వచనంలో జనము మీదికి జనము అని తెలుగులో చదువుతున్నాం. ఇంగ్లీష్ లో నేషన్ అగైన్స్ట్ నేషన్ అని ఉంటుంది. కానీ కొత్త నిబంధన రాయబడిన మూల గ్రీకు భాషలోకి వెళ్లి చూస్తే అక్కడ వాడిన పదం ఎత్నోస్. ఎత్నోస్ అంటే ఒక దేశం కాదు. ఎత్నోస్ అంటే ఒక జాతి, ఒక తెగ, ఒక సంస్కృతి కలిగిన మనుషులు. యేసయ్య క్లియర్గా ఏం చెప్తున్నారంటే, అంత్యదినాల్లో ఒకే దేశంలో ఉన్న వేర్వేరు జాతులు, వేర్వేరు తెగల ప్రజలు ఒకరినొకరు శత్రువుల్లా చంపుకుంటారు. ఈరోజు మణిపూర్లో కరెక్ట్గా ఏం జరుగుతుంది? మైతీ అనే ఒక జాతి కుకీజో అనే మరొక జాతి మీదకు యుద్ధానికి వెళ్తోంది. ఒకే రాష్ట్రం, పక్కపక్కనే ఉండే జాతులు కత్తులు, బాంబులతో చంపుకుంటున్నారు. ఇజ్రాయెల్, ఆఫ్రికా దేశాల్లో కూడా జరుగుతున్నది ఇదే. అంతెందుకు, ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్న హడావుడిని మీరు చూస్తూనే ఉన్నారు కదా. క్రైస్తవులపై దాడులు ఎలా పెరుగుతున్నాయో. అధికార ప్రభుత్వాలే ఈరోజు జాతుల గురించి, మతాల గురించి ఎలా మాట్లాడుతున్నారో మీరు వింటున్నారు కదా. సాక్షాత్తు ఈరోజు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఉప సభాపతి లాంటి వాళ్ళు కూడా మతం జోలికి వెళ్లి మతంతో రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. 2 జాతులను, 2 మతాలను రెచ్చగొట్టి వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. అమాయక ప్రజలను అటు పక్క ఉండే జోసఫ్ను, ఇటు పక్క ఉండే నజీర్ను, ఇటు పక్క ఉండే వెంకటేశ్వరరావును కలిపి వీళ్లలో వీళ్లకే గొడవలు పెట్టి మతం ఉచ్చుతో రెచ్చగొడుతున్నారు. మన దగ్గర కూడా జరుగుతున్నది ఇదే, ఎథ్నిక్ వార్. అంటే 2000 సంవత్సరాల క్రితం యేసయ్య చెప్పిన ఆ ఎత్నోస్ ప్రవచనం అక్షరాల ఈరోజు మణిపూర్ కొండల్లో నెరవేరుతుంది. దాని షాడో నార్త్లోనూ, సౌత్లోనూ మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇది మనం నమ్ముతున్న బైబిల్ గ్రంథం యొక్క సత్యం, సజీవ సాక్ష్యం. మణిపూర్ సంక్షోభం మనందరికీ, ముఖ్యంగా క్రైస్తవులకు ఒక చెంపపెట్టు లాంటి పాఠం నేర్పించింది. మనం ఎవరి మీద ఆధారపడాలి? ఎన్నికలు వచ్చినప్పుడు నాయకులు వస్తారు, శాంతినిస్తాం, రక్షణ కల్పిస్తాం అని హామీలు ఇస్తారు. మీకు ఆ గుడి కడతాం, మీ చర్చికి డబ్బులు ఇస్తాం, మీకు మసీదుకి ఏ డోకా లేదు అంటారు. కానీ గొడవలు వచ్చినప్పుడు, చర్చిలు తగలబడుతున్నప్పుడు ఆ ప్రభుత్వాలు ఏం చేస్తాయి? నిస్సహాయంగా ఉండిపోయాయి, లేదా సైలెంట్గా చూస్తూ కూర్చున్నాయి. సెక్యూరిటీ ఫోర్సెస్ ఉన్నా కూడా పసిపిల్లల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
అందుకే దేవుని వాక్యం పదే పదే మనల్ని హెచ్చరిస్తోంది. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి. మనుషుల మీద, రాజకీయ నాయకుల మీద, లోక సంబంధమైన ప్రభుత్వాల మీద మన రక్షణ, మన భవిష్యత్తును పెట్టుకోకూడదు. వారు కేవలం తాత్కాలికం. మనకు ఉన్న ఒకే ఒక్క శాశ్వతమైన ఆశ్రయదుర్గం సైన్యములకు అధిపతియగు యెహోవా మాత్రమే. ఈ లోకం ఎప్పుడైనా మనకు ఎదురు తిరుగుతుంది, కానీ క్రీస్తు మనల్ని ఎన్నటికీ విడువడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ వీడియోలోని విషయాలన్నీ చూశాక మన హృదయాలు కరగకపోతే మనం క్రైస్తవులుగా ఉండి ప్రయోజనం ఏముంది చెప్పండి? ఈరోజు మనం మన ఏసీ గదుల్లో ప్రశాంతమైన ఇళ్లలో కూర్చొని మంచి భోజనం తింటూ సంతోషంగా ఉన్నాం. కానీ క్రీస్తు శరీరంలో మనతో పాటు అవయవాలైన ఆ మణిపూర్ క్రైస్తవులు రేకుల షెడ్లలో 84 రూపాయలతో ఆకలితో అలమటిస్తున్నారు. వాళ్ళ పరిస్థితిని తలచుకుంటే మనకు అన్నం ఎలా సహిస్తుంది? మనం వాళ్ళ దగ్గరకు వెళ్లి భౌతికంగా సహాయం చేయలేకపోవచ్చు, కానీ మన మోకాళ్ళు వంచి పరలోకపు తండ్రికి కన్నీటితో ప్రార్థన చేయగలం కదా. ఆ అనాథ పిల్లల కోసం, సర్వం కోల్పోయిన ఆ కుటుంబాల కోసం, ప్రాణాలకు తెగించి పరిచర్య చేస్తున్న ఆ పాస్టర్ల రక్షణ కోసం దయచేసి ప్రతిరోజు ప్రార్థించండి. ప్రతిరోజు వాళ్ళ విశ్వాసం ఎట్టి పరిస్థితుల్లోనూ సడలిపోకూడదని విజ్ఞాపన చేద్దాం. మణిపూర్లో రగులుతున్న ఈ మంటలు, ఈ జాతుల ఘర్షణలు, ఈ రక్తపాతం ఇవన్నీ మనకు ఒకటే స్పష్టమైన ఇమేజ్నిస్తున్నాయి. అదేంటంటే ఈ లోకం ముగింపుకు వచ్చేసింది. యేసుక్రీస్తు రాకడ అతి సమీపంలో, గుమ్మం దగ్గరే ఉంది. ఈ రోజు వాళ్ళకు వచ్చిన శ్రమ రేపు మనకు రాదని గ్యారెంటీ ఏంటి? ఆల్రెడీ చూస్తున్నాం కదా ఎంత ఒత్తిడి పెరుగుతుందో. అందుకే మనం ఎల్లప్పుడూ ఆత్మలో మెలకుగా ఉండి ప్రార్థిస్తూ సిద్ధపడాలి. మణిపూర్లోని క్రైస్తవ బిడ్డల ఆవేదనను, ఈ బైబిల్ వాస్తవాలను ప్రతి ఒక్క క్రైస్తవుడికి తెలిసేలా ఈ వీడియోని ఖచ్చితంగా మీ చర్చ్ గ్రూప్ వాట్సాప్లో షేర్ చేయండి. ఇది మనందరి బాధ్యత. అందరినీ ప్రార్థనతో ఏకీభవించమని కోరండి. మణిపూర్ కోసం ప్రార్థించమని అడగండి. వాళ్ళకి గుర్తు చేయండి. ఇలాంటి వాస్తవిక ఆధారాలతో కూడిన ఎండ్ టైమ్స్ అప్డేట్స్ అండ్ బైబిల్ డాక్యుమెంటరీల కోసం మన రక్షకుడు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. హైప్ ఆప్షన్ చూపిస్తే తప్పకుండా ఈ వీడియోని హైప్ చేయండి. మణిపూర్ కోసం ప్రార్థిద్దామని ఈ వీడియో కింద తప్పకుండా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. ప్రే ఫర్ మణిపూర్ అని కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్. ఈ అంత్య దినాలలో మనకు సిద్ధపాటును కలగజేసే అనేక విషయాలను ఈ బుక్ లో పొందుపరిచాం. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఇప్పుడే వాట్సాప్ చేయడం ద్వారా మీరు ఈ బుక్ ని ఆర్డర్ చేసుకోవచ్చు. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్. మేఘమామనునై వచ్చుచున్నాను, రాజానే రాజు మహిమాన్వితుడే, మేఘమామనునై వచ్చు